తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ గ్యాంగ్ చూడడానికి చాలా అఫీషియల్ గా కనిపిస్తారు. లగ్జరీ కార్లలో వస్తారు. చాలా సమయం ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళని చూస్తే ఏదో మందు తాగడానికో దమ్ము కొట్టడానికో వచ్చారు అనుకుంటే తప్పుల కాలేసినట్లే. ఎందుకంటే కొంతకాలంగా వాళ్ళపై నిఘా పెట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సీసీటీవీ ఫుటేజ్ లో ఏం బయటపడింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఈ మధ్య కాలంలో కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమ దందాలకు తెగబడుతున్నారు. ఎలాంటి నేరాలు చేసిన వారైనా ఎప్పుడో ఒకసారి దొరికిపోతారు కదా. టెక్నాలజీ పెరిగిపోతుంది. నిఘా నేత్రాలు దొంగలను పట్టిస్తున్నాయి. సికింద్రాబాద్ సీసీ కెమెరాలో రికార్డైన ఆ దృశ్యాలను చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారట. అసలు విషయం చూస్తే సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొన్ని రోజులుగా పశువులు మాయమైపోతున్నాయి. వాటి యజమానులకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ బండిమేట మారేడుపల్లిలో కూడా శుక్రవారం రాత్రి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అప్పటికే అప్రమత్తమయ్యారు. పశువుల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు పోలీసులు. రాత్రిపూట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. బండిమేటి ప్రాంతంలో ఆవుల దొడ్ల వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వాటికి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి ఇన్నోవా కారు వెనక భాగంలో వేసుకుని పరారయ్యారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయం తెలిసిన పశువుల యజమానులు ఆ యువకులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మోండా మార్కెట్ పోలీసులను కోరారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ హైదరాబాద్ సికింద్రాబాద్ లో చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే గోవులు తిరుగుతూ ఉంటాయి. సాయంత్రానికి తమ యజమానులు ఇంటికి వెళ్ళిపోతాయి. మరికొన్ని పశువులు ఆయా కూడల్లోనే ఉండిపోతాయి. అలా రోడ్లపై ఉండే ఆవులను టార్గెట్ చేసుకుంటూ ఉంటారు ఈ కేటుగాళ్లు. లగ్జరీ కార్లలో వచ్చి చుట్టుపక్కల జనాలు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటిని వాహనాల్లో తరలిస్తున్నారు. ఆవులు అరవకుండా వాటికి మత్తిచ్చి సైలెంట్ గా వాటిని కారులోకి తరలిస్తున్నారు. పశువుల యజమానులు సాయంత్రం వరకు ఇంటికి వచ్చాయో లేదా చెక్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఆవుల చోరులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.